హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం. నేను మీ సునందన. ఈ రోజు సింపుల్గా నా స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను. ఈజీగా అయిపోతుంది, అలానే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలో కానీ, రైస్లో కానీ, పులావ్లో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ మొత్తం వేసుకుంటున్నాను, పెద్ద సైజు ఆనియన్. అలానే ఒక 3 టమాటోలు ఇలా పీసెస్ లాగా కట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది, మరీ చిన్నగా కట్ చేసుకునే అవసరం లేదు. అలానే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి, అలానే అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలానే ఒక 4 నుంచి 5 ఎండుమిర్చి, అలానే కొద్దిగా సోంపు, కొద్దిగా సాజీరా, అలానే స్టార్ పూలో ఒక 2 రెక్కలు మాత్రమే, 2 లవంగాలు, ఒక ఇలాచి, ఒక చిన్న ఆకు, ఇదంతా వేసుకోవాలి. ఒక చిన్న చెక్క ముక్క కూడా వేసుకున్నాను. ఇదంతా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఫ్రై అయ్యేటప్పుడే దీనికి సరిపడంత ఉప్పు వేసేసుకొని మంచిగా దగ్గరికి రానివ్వాలి. మనకు దీనివల్ల పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. పన్నీర్ కర్రీ గ్రేవీ అనేది పచ్చి స్మెల్ అనేది ఉండదు. మీరు ఒకవేళ మూత పెడితే మొత్తం మనకు స్మాష్ అయిపోతుంది. అలా కాకుండా మూత తీసి కంటిన్యూస్గా ఇలా తిప్పుతూనే ఉండండి, మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇది కొంచెం మంచిగా వేగిపోయాక ఒక గుప్పెడని కాజు, అలానే గుప్పెడంతా పచ్చి కొబ్బరి, కొంచెం గసగసాలు, దీనివల్ల టేస్ట్ మంచిగా ఉంటుంది గ్రేవీకి. అలానే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి 2 నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకు పచ్చి కొబ్బరి, అలానే కాజు ఇదంతా కొంచెం ఉడికినట్టు అవుతుంది, కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది ఒక 2 నిమిషాలు ఫ్రై చేయడం వల్ల. చూసారా, కింద వాటర్ అనేది ఏమీ లేదు. ఇప్పుడైతే మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి, లేదు అంటే ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసి కూడా చల్లారనివ్వచ్చు. నేనైతే ఇక్కడ వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. డైరెక్ట్ మిక్సీ జార్లో వేసి పూర్తిగా చల్లారినాకనే మనం మిక్సీకి అయితే పట్టేసుకోవాలి, లేదంటే కొంచెం బంప్ అవుతుంది మనము మిక్సీ చేసేటప్పుడు. సో జాగ్రత్తగా వేడి మీద అస్సలు పట్టకండి మిక్సీ అయితే. ఇలా మెత్తగా చేసేసుకోవాలి గ్రేవీ అనేది. దీంట్లో వాటర్ అనేది అస్సలు అవసరం ఉండదు, కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ ఉంటుంది కదా, ఆ పన్నీర్ అయితే తీసుకున్నాను. దీన్ని ఇలా చిన్న చిన్న బ్లాక్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. మీకు ఎంత సైజ్ కావాలంటే పన్నీర్ ఆ సైజులో అయితే కట్ చేసుకోండి. నేను మరీ చిన్నగా కట్ చేయట్లేదు, కొంచెం నార్మల్ సైజులో అయితే పన్నీర్ని అయితే కట్ చేస్తున్నాను. చూసారా ఇలా. ఇప్పుడు స్టవ్ పైన తవా పెట్టుకోవాలి. మన చపాతీ కానీ దోశకు తవా ఉంటుంది కదా, ఆ తవా పెట్టేసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ అయితే వేసుకోవాలి. బటర్ వల్ల మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది పన్నీర్కి. ఇలా కొంచెం బటర్ని అంతా స్ప్రెడ్ చేసుకున్నట్టు చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా పన్నీర్ పీసెస్ అన్ని వేసుకొని ఇలా తిప్పుకుంటూ మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీకు కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, కానీ బటర్లో ఫ్రై చేస్తే మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకు బటర్ కానీ ఆయిల్ కానీ తక్కువ పడుతుంది, అలానే మంచిగా ఫ్రై అవుతుంది కూడా పన్నీర్. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం పసుపు, అలానే గరం మసాలా ఇవన్నీ దీనిపైన వేసుకోవాలి. పన్నీర్ పైన వేసేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ టాస్ చేసుకోవాలి. మంచిగా మసాలా అంతా మనకు పన్నీర్ పీసెస్కి మంచిగా పడుతుంది. దీనివల్ల మనకు కర్రీ కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. చూసారా, ఇలా ఫ్రై చేసుకొని అయితే దీన్ని తీసేసి సైడ్కి పెట్టేసుకోవాలి. మంచిగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదా పన్నీర్. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి, అలానే కొద్దిగంతా ఆయిల్ వేసుకోవాలి. లేదు బటర్ వేసుకోలేదు అనుకున్న వాళ్ళు మొత్తం ఆయిల్ కానీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ కూడా వేసుకొని కూడా చేసుకోవచ్చు. బటర్తోని టేస్ట్ అనేది పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. ఇలా కొంచెం క్రష్ చేసినట్టు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇది 1 నిమిషం అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ మసాలాలు కొంచెం ఆ బటర్లో ఫ్రై అవుతే మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది.
ఇది ఒక్క నిమిషం అలా తిప్పుకోవాలి. అలానే మన కర్రీకి గ్రేవీకి మంచి కలర్ కూడా వస్తుంది ఇలా ఫ్రై చేయడం వల్ల. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ప్యూరీ ఉంది కదా, టమాటో ప్యూరీ, ఆ ప్యూరీ అంతా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి. ఆ పచ్చి వాసన ఇంకేమన్నా ఉన్నా కానీ పోతుంది దీనివల్ల. ఇది కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మీకు ఒకవేళ గ్రేవీ అనేది కొంచెం థిక్గా అనిపిస్తే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి ఇంకొంచెం సేపు ఉడకనిద్దాము. నాకు ఇక్కడ గ్రేవీ అయితే సరిపోతుంది, మరీ ఇంత థిక్గా ఏం లేదు. సో నేనైతే వాటర్ అయితే యాడ్ చేయలేదు. మీకు కావాలంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఇక్కడ మంచిగా మన మసాలా అయితే మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, అవైతే ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇంకొక నిమిషం అలా కలిపేసుకోవాలి. ఇంకొద్దిసేపు అయితే మూత పెట్టుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్తో కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ అయితే ఫ్రెష్ క్రీమ్ లేదు. ఇంకొద్దిసేపు మూత పెట్టేసి కొంచెం దగ్గరికి రానిచ్చాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఇప్పుడైతే ఫ్రెష్ క్రీమ్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. దానివల్ల మంచిగా సిల్కీ టెక్స్చర్ అయితే యాడ్ అవుతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది చపాతీలో కానీ, రైస్లో కానీ, పులావ్లో కానీ దేంట్లో తిన్నా బ్రహ్మాండంగా ఉంటుంది. పక్కా రెస్టారెంట్ స్టైల్లోనే ఇదైతే. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలానే సర్వ్ చేసేటప్పుడు ఇలా బటర్ వేసుకొని సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. Thank you for watching.